ఓజీ అయితే సినిమాకి ముందే ఒక బ్లాక్ బస్టర్ చూసినట్టు అనిపించింది. ఇంకా ట్రైలర్ లోనే శవాలు లేచిపోయాయి. ఇది ప్రెస్ చేయను పవన్ కళ్యాణ్ ఇంతవరకు ఎప్పుడు లేనట్టుగా చేసిన 25 సినిమాల్లో ఎప్పుడు ఆడేలాంటి కనెక్ట్ మాకైతే ఫుల్ ఖుషి అయిపోయి ఇంకా చెప్పాలంటే మేము అసలు ఒక డైలాగ్ ఉండిపోయాం. మేము అసలు మాకే నమ్మబుద్ధి కాలేదు. ఏంటి ఇది ఈయనేనా అసలు ఇది పవన్ కళ్యాణ్ గారు అని. ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంటే సినిమాల విషయానికి వచ్చినప్పుడు ఆయన ఎప్పుడు కూడా ఒక ఇంటర్వ్యూ పెట్టుకున్నాడు తప్ప ఎప్పుడు ఎక్స్ట్రోవర్ట్ అసలు ఎప్పుడు లేడు. వస్తారు, ఏదో చిన్న స్మైల్ ఇస్తారు, ఒక 2 మాటలు మాట్లాడతారు, ఫ్యాన్స్ కోసం వెళ్ళిపోతారు. ఎక్కువ మాట్లాడేది లేదు, ఒక 2 నిమిషాలు మాట్లాడతారు వెళ్ళిపోతారు. అటువంటిది ఆయన వచ్చి అసలు ఎప్పుడు కూడా ప్రతి ఈవెంట్ షోలో కూడా సుమా గారి డామినేట్ చేస్తారు. ఏ షో అవనాని, ఏ సినిమా రిలీజ్ అయినా కానీ ఈవెంట్ రిలీజ్ లో సుమా గారు ప్రతి దాంట్లో సుమా గారి డామినేషన్ ఉంటుంది. కానీ ఈసారి ఆ సుమా గారిని కూడా డామినేట్ చేశారు పవన్ కళ్యాణ్ గారు. కటానా పట్టుకొని వర్షం వల్ల ఆపిద్దన్నప్పుడు నీకు ఎలా అనిపించింది అన్న? నిజమే కదన్నా, ఇదేం వర్షం అన్న, చిన్న చిన్న పడి. అదే అప్పుడు మన పోలీసులు బోర్డర్ లో పవన్ కళ్యాణ్ గారిని ఏపీ వెళ్ళకుండా ఆపితే వచ్చిన వర్షం కంటే పెద్ద వర్షం ఇది. ఆ వర్షంలో నిలబడ్డా వాళ్ళు. దీని గురించి దీనిలో నిలబడలేమా? ఇది లెక్క. దాంతో పాటు ఇప్పుడు కాంతారా ట్రైలర్ కూడా రిలీజ్ అయింది, చూసారా? ఓజీ వైబ్స్ ఉన్నప్పుడు ఇంక పక్కన హలో బిగ్ బాస్ చూస్తున్నారా? అంతే అన్న. ఇంకా ఓజీ అంతే. మరి ప్రీమియర్ షో ఇప్పుడు 1000 రూపీస్ అంటున్నారు, వెళ్తారా? వెళ్తామన్నా, పక్క వెళ్తాం. ఎందుకంటే ప్రీమియర్ షోకి వెళ్తే అంటే 1000 రూపాయలు మీరు అన్నారు. 1000 రూపాయలు ఇంకా చెప్పాలంటే 1000 రూపాయలు కాదు, 10,000 కొనుక్కునే వాళ్ళు చాలా మంది రెడీగా ఉన్నారు. అందుకే కదా ఫస్ట్ టికెట్ అక్కడ 5 లక్షలు పెట్టుకున్నారు. మన కేపీహెచ్పీలో విశ్వనాథ్ థియేటర్లో అక్కడ 1,12,000 కొన్నారు. తర్వాత రీసెంట్ ఇంకో థియేటర్లో ఉన్నారు, అది సరిగ్గా గుర్తులేదు, అది 1,20,000 కొన్నారు టికెట్, ఫస్ట్ టికెట్. ఆటతో పోల్చుకుంటే ఎందుకంటే ఈ టికెట్ రేట్ ఎక్కువ అన్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారి అటువంటి సీన్ లో చూసే ఛాన్స్ మళ్ళీ మనకు రాదు. ఇదే లాస్ట్ టైం. ఇటువంటి సినిమా మళ్ళీ వస్తుందో లేదో కూడా మాకు తెలియదు. పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ చెప్పేశాను, నేను ఇంకా సినిమాలు తీయలేదు, ఇంకొక సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ అని. సో ఓజీలో ఉన్నటువంటి క్రేజ్ మళ్ళీ వస్తుందో రాదు మాకు తెలీదు. సో పవన్ కళ్యాణ్ గారిని చూడాలంటే ఎంత పెట్టినా చూడడానికి రెడీగా ఉన్నారు ఫ్యాన్స్. మేము కూడా అదే అనుకుంటున్నాం. ఓజీ సినిమాకి నెక్స్ట్ సాహోకి లింక్ ఉందా అనిపిస్తుంది. కానీ లింక్ ఉంటే మాత్రం ఇంకా డబుల్ బ్లాక్ బస్టర్. ఫ్యాన్స్ పిచ్చెక్కిపోయి కొట్టుకుంటారు. ఇంకా ఈ మూవీలో అఖిరానందన్ చైల్డ్ క్యారెక్టర్ అవుట్ చేస్తున్నట్టు తెలిసింది న్యూస్. అది నిజం అంటా అన్నా? నీకు ఏమైనా కనిపించింది ఎక్కడైనా? ఏదో అది ఒక సాంగ్ లో ఉంది కదా, ఫైర్ స్టామ్ సాంగ్ లో అనిపించింది అఖిరానందన్ గారు అని. ఒకవేళ నిజంగా అదే నిజమైతే మాకు ఒక నిజంగా పవన్ కళ్యాణ్ ఇంకా సినిమా తీరు అనే దాని ఒక బాధలోంచి కొంచెం తగ్గినట్టే. ఎందుకంటే నెక్స్ట్ అఖిరానందన్ గారు వస్తారు, ఆయనలో మేము చూసుకుంటాం. ఎందుకంటే ఆల్రెడీ అఖిరానందన్ గారు పవన్ కళ్యాణ్ లాగా స్వాగ్ అన్ని కూడా దిగిపోయాయి అఖిరానందన్ గారిలో. ఒక ముక్కలో పవన్ కళ్యాణ్ సినిమా ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? సవాళ్ళు లేచిపోవడమేనన్నా, ఇంకా ఫుల్ బ్లడ్. ఇంకా మొత్తం మ్యూజిక్ ఎలా ఉంది? తమన్ మ్యూజిక్ ఆయన తమన్ గారు ఆల్రెడీ చెప్పారు కదా, ఆయన డైలాగ్ చెప్పాడు, ఈసారి తమిళ మ్యూజిక్ డైరెక్టర్లకి అనిరుద్ధి కానివచ్చు, వేరే చెప్పారు కదా, వాళ్ళందరికీ ఓజీ సినిమా ఆన్సర్ ఇస్తారు, పక్కా ఇస్తాం. వెళ్తామన్నా, వెళ్తా పక్కా. ఎందుకంటే చూడాల్సిందే, చూడకపోతే ఎలా.